హలో అండి, వెల్కమ్ టు మన్హాస్ కిచెన్. టుడే టాపిక్ వచ్చేసి ఇవి పచ్చి బఠానీ అండ్ స్ప్రింగ్ ఆనియన్ కీమా కర్రీ ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక పావు కేజీ స్ప్రింగ్ ఆనియన్ మంచిగా నీట్గా కట్ చేసుకొని ఇలా ఉల్లిగడ్డలు తాలింపు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్, గ్రీన్ చిల్లీ వేసి ఇలా తాలింపు వేసుకోవాలండి. ఇవి వచ్చేసి పచ్చి బఠానీలు ఒక 1 అవర్ ముందు మంచిగా నీట్గా శుభ్రంగా కడిగి ఇలా మంచిగా నానబెట్టుకోవాలి. ఇవి నానబెట్టిన తర్వాత ఇలా తాలింపులు వేయాలండి. ఇదండి చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుందండి. ఇందులో మీరు కావాలంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, టమాటాస్ వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇవి గ్రీన్ బఠానీతో కీమా కర్రీ చేస్తున్నాం. అంటే మేము ఇవి తింటాము, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మేము ఇవే చేసుకుంటాము. మీ ఇష్టం, మీరు ఏం తినాలనుకుంటే ఎగ్స్ అంటే ఎగ్స్ వేసుకోవచ్చు, టమాటాలు అంటే టమాటాలు వేసుకోవచ్చు, లేదంటే క్యాజువల్గా ఉత్త స్ప్రింగ్ ఆనియన్స్ అయినా చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత పచ్చి బఠానీలు చాలా హెల్త్కి మంచివండి. హెల్తీగా ఇంట్లోనే కుక్ చేసుకొని తినాలి. బయట హోటల్ ఫుడ్స్ అవి తెచ్చుకోవద్దండి. ఎంత రిస్క్ అయినా చేసి ఇంట్లోనే చేసుకోవాలి. ఇందులో మనం కీమా కాబట్టి మీ ఇష్టం అండి. గోట్ మీట్ కీమా. ఇది పావు కేజీ స్ప్రింగ్ ఆనియన్స్ కాబట్టి ఒక పావు కేజీ కీమా అయితే చాలండి. ఇలా కీమాని మంచిగా నీట్గా కడిగి కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ, నూనె వేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. మంచిగా చేసుకున్న తర్వాత మంచిగా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇది ఇందులో వేసుకోవాలండి. ఫస్ట్ ఉడకబెట్టి మంచిగా నీట్గా చేసిన కీమా కర్రీ అండి ఇది. ఇదేనండి స్ప్రింగ్ ఆనియన్ అండ్ కీమా పచ్చి బఠానీ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి చపాతీలోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఉంటుంది మంచిగా. సీజనల్గా ఏ వెజిటేబుల్ దొరికితే అవి తినాలండి. మాకైతే ఇక్కడ ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్ బఠానీలు అయితే వస్తున్నవి మార్కెట్లో చాలా. మంచిగా కొంచెం 5 మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. ఇంతకుముందు కీమాలో అయితే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి ఉడకబెట్టినాం కదండి. కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇష్టం ఉంటే 2 టమాటాలు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. పైనుంచి కొంచెం ధనియా పౌడర్ అండి. ఎంతో ఈజీగా త్వరగా అయిపోయే స్ప్రింగ్ ఆనియన్ అండ్ కీమా పచ్చి బఠానీ కర్రీ అండి. చేసుకోండి ఇంట్లో, చాలా బాగుంటుంది. రోటీ లేకైతే చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనండి, ఇంత ఒక 10 మినిట్స్ అలా సిమ్లో ఉడికించేస్తే ఓకే.